ఆది కాలం నుంచి పుణ్యభూమిగా, ధర్మభూమిగా, కర్మభూమిగా భారతీయ సంస్కృతికి ప్రత్యేకత ఉంది. ప్రపంచ దేశాలు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, కళలు, విద్యకు తలవంచాయి. ప్రపంచం మన వైపు చూస్తుంటే మనం అనుకున్న వాటిని పాశ్చాత్య సంస్కృతి మోజులో దూరం చేసుకుంటున్నాం. కట్టుబొట్టు, భాష, భావం, చివరికి ప్రాచీన కళలను కనుమరుగయ్యేందుకు మన నిరాధరణ కారణమవుతుంటే విదేశీయులు మోజుపడి వాటిని నేర్చుకోవడం కనువిప్పు కలిగించేదిగా ఉంటోంది. ప్రపంచంలోని దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల వారసత్వం నేటికీ కొనసాగుతూనే ఉంది. తరాలు మారినా, మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నా ఆపాత మధురాలు పూర్తిగా కనుమరుగు కాలేదు. అందుకే విదేశీ వనితలు సైతం మన సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. ఇలా మన సంస్కృతిని ఇష్టపడిన వారే ఈ విదేశీ వనితలు. నర్సింగ్ కోర్స్ ప్రాజెక్ట్ రిపోర్టు పని మీద హాలండ్ నుంచి కొద్ది రోజుల క్రితం వీరంతా గుంటూరు నగరానికి వచ్చారు. ఇక్కడి వైద్యుల నుంచి నర్సింగ్లో మెళకువలు తెలుసుకుంటున్నారు. వివిధ అంశాలపై చర్చ అనంతరం మాటల్లో యోగా అంశం చర్చకు వచ్చింది. గుంటూరులోని శ్యామలానగర్లో ఉంటున్న వైద్యురాలు శ్రీవిద్య ఈషా యోగాలో శిక్షణ ఇస్తున్నట్లు తెలుసుకున్నారు. యోగా నేర్చుకుంటామనే తమ అభిలాషను తెలియచేశారు. శ్రీవిద్య సమ్మతించి యోగా శిక్షణ ఇచ్చారు. హాలండ్లో ఇలాంటివి నేర్చుకోవాలన్నా వీలు కాదని, అక్కడ ఈ తరహా విద్యల్లో తర్ఫీదిచ్చే శిక్షకులు ఉండరని, అందుకే ప్రాచీన కళలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపించినట్లు విదేశీ వనితలు చెబుతున్నారు. A couple of weeks ago I came to Guntur. There was not much to do and I wanted to do something really from India, so I tried to do yoga. It's an ancient art and it's a really lovely kind of art and sport. I do it every day now and I become flexible of it. I will tell my friends and my family about my experience and about what it brings to me. So I see if they really wanted to do it, if I can motivate them. కేవలం యోగాలోనే కాకుండా కర్రసాములోనూ శిక్షణ పొందుతున్నారు హాలండ్ యువతులు. Me and a friend, we didn't know about Karasam before, and we would like to try it. And so now we're doing it every day for an hour, 2 hours or so, and we really enjoy it. It's a way to stay fit and do something sporty. And I would like to continue if I go back to Holland. So we find India having a really rich culture. We'll be in India for another couple of weeks, but we hope to come back in the future and learn more Karasamu if we have the opportunity, and maybe experience more yoga, because those opportunities we don't really get in Holland. I mean, they teach in yoga, but it's so different. It's such a different way of learning, and I think this is a lot more enjoyable, and we learn a lot more about the background of it and how you should do stuff. It's really precise in a way. So విదేశీ మోజులో మన విద్యని మనోళ్లు దూరం చేసుకుంటుంటే హాలండ్ వనితలు మన సంస్కృతి మెచ్చి ఆసక్తిగా నేర్చుకోవడంపై గురువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యోగాలో సూర్యక్రియ అండ్ అంగమర్దన ఆ రెండు నేర్చుకున్నారు. అట్లనే అన్నిటికంటే కష్టమైన ఫస్ట్ మేము ఒక ఇన్వకేషన్తో స్టార్ట్ చేస్తాం, సితోమా సద్గమయ అని. అది కూడా ఎంత చక్కగా చెప్పింది చెప్పినట్టుగా పలుకుతారంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. ఇంకా నేర్పిస్తే బాగుండు వీళ్ళకి అన్నట్టుగా ఉంది. ఈ కరచాం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇది ప్రాణరక్షణ. ఇప్పుడు కర్ర ఉంటేనే కాదు, హ్యాండ్ కర్చీఫ్తో మగోళ్ళు, షిల్లీతో ఆడపిల్లలు జయించవచ్చు.
ఏ సమయం అయినా వడ్డుకోవచ్చు. ఈ కరచాము నేర్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, బీపీ షుగర్ రాదు, శరీరాన్ని నరనరాలు కూడా పనిచేస్తాయి, అవయవాలన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. విదేశీయులు ఆసక్తిగా నేర్చుకుంటున్న ప్రాచీన విద్యను పాఠశాల దశ నుంచి విద్యార్థులకు నేర్పించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది.